హలో గైస్, ఈ వీడియోలో నేర్చుకో యాప్ రియలా ఫేక్ అనేది చెప్తా. వీడియోని చివరి వరకు చూడండి. అయితే నేర్చుకో యాప్ నుంచి మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పేవి తెలుసుకోండి. చివరి వరకు చూస్తే ఏ యాప్ అయినా ఒక ఐడియా అనేది మీకు వస్తుంది. ఫస్ట్ నేర్చుకో యాప్లలో మనకి పార్ట్ టైం ఇన్కమ్ ఎట్లా సంపాదించుకోవాలి, యూజ్ చేసుకొని డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి, సోషల్ మార్కెటింగ్ ఏ విధంగా నేర్చుకొని డబ్బులు సంపాదించుకోవాలి, అదేవిధంగా యూట్యూబ్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా వీడియోస్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, దాని నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి నేర్పిస్తారు. ఫైనాన్స్కి సంబంధించినవి, మార్కెటింగ్కి సంబంధించినవి, అదేవిధంగా ఆస్ట్రాలజీ, అదేవిధంగా ప్రజా యాప్ అని ఉంటుంది కదా, ఆధార్కి సంబంధించింది, వాటికి సంబంధించిన ఆన్లైన్ స్కిల్స్ అయితే నేర్పిస్తారు. కానీ మీరు డబ్బులు డైరెక్ట్ నేర్చుకో యాప్ నుంచి అయితే డైరెక్ట్ సంపాదించుకోలేరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ స్కిల్స్ నేర్పిస్తుంది, డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలో నేర్పిస్తుంది. కానీ ఆ యాప్ మీకు ₹1 తీయది, ఓన్లీ వాళ్ళు స్కిల్స్ నేర్పిస్తారు. మీరు డబ్బులు సంపాదించుకోవాలని యాప్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీ నుంచి ఆ యాప్ వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. కానీ యాప్ నుంచి మీరు ₹1 సంపాదించుకోరు, వాళ్ళు స్కిల్స్ నేర్పిస్తారు. ఆ స్కిల్స్ని యూజ్ చేసుకుని అయితే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళు ఒక ₹29 కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోమంటారు. తర్వాత ఒక నెల నెక్స్ట్ మంత్ ఉంటుంది కదా, రీపేమెంట్ పెట్టుకున్నారనుకోండి, మీకు 299 లేకపోతే అప్ టు మీకు 2000 వరకు అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. ఒకసారి యాప్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ని అయితే చూడండి. చాలామంది నెగిటివ్గా పెట్టిర్రు మన తెలుగు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు 2000, 3000 లాస్ అయినాము ఈ యాప్ నమ్మి అనుకుంటా. కానీ నేను ఒకటి చెప్పేది తెలుసుకోండి. మీరు డబ్బులు వెళ్తున్నారు అంటే మీరు డబ్బులు సంపాదించుకోవాలని యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు, కానీ మీరు అక్కడ రిటర్న్ యాప్కే పే చేసారు. ఏదైనా మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తే ఆ యాప్ డబ్బులు మీకు ఇవ్వాలి, కానీ మీరు దాంట్లో వర్క్ చేసి వాళ్ళకి మీరు రిటర్న్ పే చేస్తున్నారంటే అవి ఫేక్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇట్లా సబ్స్క్రిప్షన్ బేస్డ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డబ్బులు తీసుకొని మీకు స్కిల్స్ నేర్పిస్తారు. కాకపోతే వాళ్ళు ₹1 మీకు పే చేయరు. వాళ్ళు మీ నుంచి డబ్బులు సంపాదించుకుంటారు. అదేవిధంగా మీకు సంబంధించిన ఆటో పేమెంట్ ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, కానీ వాళ్ళు మీకు ₹1 ఇయ్యరు. ఇట్లాంటి యాప్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే ఇదేంటంటే ఎవరైతే స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడతాయి. సంపాదించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ దృష్టిలో ఇలాంటి యాప్స్ అన్నీ ఫేక్. ఎవరైతే స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇవి బెటర్ అన్నట్టు. అదేవిధంగా ఇట్లాంటి యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేసి అన్లిస్ట్లో పెట్టి ఇక్కడ ఓన్లీ లింక్స్ షేర్ చేస్తారు. మీకు ఎర్న్ మనీ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలానే వస్తాయి. మీరు ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ యాప్స్, ఈ యాపే కాదు వేరే యాప్లైనా మీకు ఇలాంటి డైరెక్ట్ లింక్స్ ఇస్తారు. అక్కడ నుంచి మీరు వీడియోస్ చూడొచ్చు. అది యూట్యూబ్లోకి రీడైరెక్ట్ అయితే ఇక్కడ మీరు డబ్బులు పెట్టి మీరు వీడియోస్ చూడొచ్చు. అదేవిధంగా జెన్యున్గా యూట్యూబ్లో చెప్పే వాళ్ళకి మీరు అంత మీకు లైక్ చేయరు కాబట్టి, మీకు జెన్యున్గా కంటెంట్ ఇస్తారు వాళ్ళు, మీరు నచ్చరు కాబట్టి మీకు ఎవరైతే ఇట్లా మోసం చేస్తారో అని అంటే ఈ యాప్ వాళ్ళు మోసం చేశారని నేను చెప్తలే. ఎప్పుడైతే మీరు మోసపోతారో అప్పుడే మీకు ఇట్లాంటి డబ్బుల విలువ తెలుస్తుంది. ఎవరైతే జెన్యున్గా కంటెంట్ చెప్తారో వాళ్ళని మీరు లైక్స్ చేయరు. ఎందుకంటే ఈ వీడియో చూడండి చాలా తక్కువ లైక్స్ ఉంటాయి, ఎందుకంటే జెన్యున్ కంటెంట్కి లైక్స్ ఉండేది. అదే ఫేక్ కంటెంట్ తొందరగా వైరల్ అవుతుంది. అదేవిధంగా ఎక్కువ లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. నేను ఈ వీడియోలో ఇది చెప్పాల్సింది ఏంటంటే ఇది జెన్యున్ ఫేక్ అని అంటే ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళకి ఫేక్ అని చెప్పవచ్చు. ఎవరైతే స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటారో, ఎవరైతే వాటి ద్వారా డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటారో స్కిల్స్ అని, వాళ్ళకి జెన్యున్. ఎవరైతే ఈ యాప్ నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ యాప్ అనేది ఫేక్.